సార్తో అంటే ఇంత అభిమానం, ఆయన దగ్గరికి కలిసినప్పుడు ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఎలా పిలవడం, ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కలిసినప్పుడు ఆ సందర్భం? మాటలు ఉండవు మేడం. సార్ చూస్తే ఆయన కళ్ళల్లో చూస్తుంటే అది ఒక వేరే రేంజ్ మేడం. అది ఆ ఫీలింగ్ తెలుసా మేడం. ప్రతి మీరు ఇవాళ చూసి వచ్చేసారు, రేపు మార్నింగ్ మళ్ళీ పోయి మళ్ళీ కలిసి మేము అదే ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ. అంటే మనం బాగా అభిమానించే వ్యక్తిని అలా చూస్తుంటే మాటలు రావు మేడం. నేను ఒకరోజు ఏమైందంటే సైరాకి హిట్ అయిన తర్వాత సార్ ఇంటికి పిలిపించి అందరూ మాట్లాడితే నాకు ఎప్పుడు మాట్లాడాలి అన్నీ చెప్పాలి విషయాలు సార్కి, అన్నీ నా వినాలా అని నాకు ఎవరికైనా ఉంటుంది. యాక్చువల్గా మీ అభిమాని ఎంత అని చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు ఇంతమంది చెప్తుంటే నేను కూడా చెప్తే మీద రొటీన్ అయిపోతుంది. అది నా బాధ. అది నా ఎందుకంటే వాళ్ళకన్నా వయసులో నేను ఎక్కువనే, వాళ్ళంతా చిన్నోళ్ళు. వాళ్ళు చెప్తుంటే సార్ చాలామంది వాళ్ళ స్పీచెస్ చాలా ఇన్స్పైర్ అవుతారు కూడా. సార్ ఒకసారి ఆర్ఎక్స్ అన్నాడు హీరో గారు మాట్లాడినప్పుడు కానీ అంటే సిద్ధు జోన్ అందరూ నాకు అదే ఉంటుంది. నేను కూడా చెప్పుకోవాలి సార్కి ఎప్పుడు నేను మీ అభిమాని సార్ అని చెప్పి. అట్లా ఆ రోజు ఏం చేశానంటే అందరు జబర్దస్తులు వాళ్ళ ఒపీనియన్ చెప్తుంటే నేను సడన్గా మధ్యలోకి వెళ్ళిపోయి సార్ నేను ఇట్లా మిమ్మల్ని ఫస్ట్ టైం మిమ్మల్ని అక్కడ చూశాను సార్, ఇది చూశానంటే నా చిన్నప్పుడు చూశానంటే సార్ అప్పుడు నన్ను చూసి నువ్వు చిన్నప్పుడా అన్నాడు. అంటే ప్లీజ్ నువ్వు ఇంకోసారి చిన్నప్పుడు అనకన్నాడు సార్. ఈ గెటప్తో వెళ్ళి సార్ నా చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ సార్ అంటే ఎట్టుంటుంది మేడం. నేను సార్ అది ఒకటి మంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఆ రోజు చాలా సైరా గురించి మాట్లాడినా. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే మా సుమా అడ్డాలో ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. నేను రాఘవేంద్రరావు గారి గెటప్లో తెలియకుండా సార్కి తెలియదు, సార్ రోజు గెస్ట్గా వచ్చారు వాల్టేర్ వీరయ్య ప్రమోషన్కి. వచ్చినప్పుడు సడన్గా నేను ఎంట్రీ రాఘవేంద్రరావు గారు లాగా ఇవ్వడం, సార్ లేవడం, ఇవన్నీ చాలా షాకింగ్ మేడం. ఆ రోజు కూడా చాలా బాగా మాట్లాడారు. సార్తో సెల్ఫీ కూడా తీసుకున్నాను నేను. సార్ నేను మీ అమ్మాయిని సార్ అంటే నాకు తెలుసా నువ్వు ఎందుకు తెలియదు అన్నాడు. నువ్వు ఎన్ని అలా వస్తూనే ఉంటావు కదా, ఆ రోజు పెద్దోడు చిన్నోడు అన్న అవన్నీ గుర్తున్నాయి సార్కి. మంచిగా సెల్ఫీ ఇచ్చాడు, బాగా మాట్లాడు. తర్వాత మేడం ఆ ఒక్క ఎపిసోడ్ నన్ను ఒక 1.5 year దాకా ఫుల్ బిజీ చేసేసింది మేడం. ఓకే. నేను ఆ ఒక్క ఎపిసోడ్ వల్ల అమెరికా కూడా పోయినా. అమెరికాలో వాళ్ళు కూడా పిలిచారు నన్ను, రాఘవేంద్రరావు జూనియర్ అని పిలిపించి నాకు వీసా వచ్చింది. అమెరికా 2 times వెళ్ళాను. నేను ఆ సంతోషంతో సార్ బోలాశంకర్ షూటింగ్ ఉంటే నేను పోయాను లొకేషన్కి. సార్ తోటి ఎక్స్పీరియన్స్ పంచుకుందామని పోయి, సార్ దూరం ఉన్నా బిజీగా ఉన్నారు సార్ అని ఇట్లా అంటే అయ్యో రమ్మని చెప్పి పిలిచి ఏమైనా ఇట్లా వచ్చినావు అంటే సార్ ఇట్లా నేను నా సంతోషం మీతో చెప్పుకుందామని వచ్చాను సార్. ఆ ఒక్క ప్రోగ్రామ్ వల్ల నేను 1.5 year నుంచి ఫుల్ బిజీగా ఉన్నా సార్ అని చెప్పి మళ్ళీ సార్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని వచ్చాను. ఇట్లా కొన్ని అన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి మేడం సార్ దగ్గర. ఇంకా ఈ మధ్యలో అయితే అది లాస్ట్ టైం కలిసింది అదే, మళ్ళీ కలవాలి మేడం. అన్ని సినిమాలు చూసారా మేడం? మ్యాక్సిమం అన్ని సినిమాలు చూసినాను నేను. సారీ అప్పుడు పారడైజ్ థియేటర్ సికింద్రాబాద్లో ఉండేది, యశోధర థియేటర్ అని సిక్విలేజ్లో ఉండేది, అది సెకండ్ థియేటర్ అనమాట. రిలీజ్ అయిన సినిమాలు అక్కడ రిలీజ్ అవుతాయి. ప్రశాంత్ థియేటర్ అని అదొకటి ఉంటుంది. ఈ 3 థియేటర్లు మేడం. నేను చిరంజీవి గారి సినిమాలన్నీ చూసినాయి ఆ 3 థియేటర్లోనే. చాణక్య శబ్దం తర్వాత కిరాతకుడు, దొంగ, గూండా ఇవన్నీ సెకండ్ టైం రిలీజ్ అయినప్పుడు. రాక్షసుడు, స్టూవర్ట్వరం పోలీస్ స్టేషన్, స్టూవర్ట్ పోలీస్ స్టేషన్ తర్వాత కొండవీటి దొంగ, కొండవీటి రాజా, మళ్ళా తర్వాత కొదమసింహం అండ్ జయదేవి అతొక సుందరి, రౌడీ అల్లుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు, ఇట్లా చెప్పుడు పోతే అన్ని అన్ని చూసినాం. పునాదిరాలు కూడా చూసినాం. అట్నే పట్నం వచ్చిన పతివర్తలు అనే సినిమా అప్పట్లో VCRలో మనకు క్యాసెట్లు వేస్తున్నాం. అప్పుడు ఆ సినిమా పట్నం వచ్చిన పతివర్తలు అంటే చాలా సినిమాలు మేడం అన్ని. బాగా నచ్చే సినిమా అంటే ఏం చెప్తారు? హ్యాపీ మూమెంట్ ఉంది. ఇప్పుడు బాస్ సినిమా చూడాలి అని అంటే ఎక్కువగా రిపీటెడ్ గా చూసిన సినిమా చంటబ్బాయి. అవునా? ఎన్నిసార్లు చూసినా మస్తు ఉంటుంది మేడం సినిమా. సార్ అసలు యాక్టింగ్ ఎట్లుంటుంది అందులో అయితే నిజంగా అబ్బా కన్ఫ్యూజన్ డ్రామా కామెడీ ఉంటుంది, అదిరిపోతుంది. చంటబ్బాయి ఎక్కువ చూస్తా. మీరు ఇప్పుడు పోకిరి చూసే పోకిరి ఇప్పుడు అనుకుంటారు కానీ పోకిరి ఎప్పుడో చూసింది సార్, స్టేట్ రౌడీ సినిమా. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు వస్తే షాక్ వస్తే అందరు ఆ సినిమా చూస్తారు. స్టేట్ రౌడీ చూస్తాను ఎక్కువ. తర్వాత కొదమసింహం అది కూడా బాగుంటుంది. అదైతే అసలు అప్పట్లో ఎవరు ఇప్పుడు ఎన్నెన్నో టెక్నికల్ యూజ్ చేసినాము, ఇన్ని రోజులు చేసినాము, అన్ని రోజులు చేసినాం అంటారు కానీ అవన్నీ కాదు మేడం. అప్పుడు కొదమసింహం తీసిన సినిమా ఇప్పుడు తీయలేరు ఎవరు కూడా, అంత బాగా తీశారు అప్పట్లోనే. ఆ గుర్రాల మీద చేజింగ్స్ కానీ, మెకనైజ్ గోల్డ్ ఇంగ్లీష్ పిక్చర్ ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. పాటలు బాగుంటాయి అందులో, సార్ స్టైల్స్ బాగుంటాయి, యాక్షన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, డైలాగ్స్ బాగుంటాయి. భరత్ సినిమాలో సార్ పేరు అందులో ఉంటుంది. ఎందుకంటే బాబు నీ పేరేం పేరు అని అమ్మాయి అడితే భరత్ మాత్రం ముద్దు బిడ్డని అని చెప్తాడు సినిమాలో డైరెక్ట్ డైలాగ్ అని కొన్ని గుర్తున్నాను. అన్ని సినిమాలు కవర్ చేశారు అయితే? అన్ని సినిమాలు మేడం. ఎప్పుడైనా మనకు బోర్ కొట్టిన ఇంట్లో చూసే సినిమాలు కూడా అవే. జగదేక విడాల సుందరికి అప్పుడప్పుడు ఈ మధ్యకాలం రిలీజ్ అయింది కదా, రీ రిలీజ్ అప్పుడు నేను యాక్చువల్గా మన సిటీలో లేకుంటే ఫస్ట్ డే పోదాం అనుకున్నా, అది మిస్ అయినా మేడం. ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయినా యాక్చువల్గా. మా ఇంట్లో వాళ్ళకి చూపెడదాం అనుకున్నా కానీ నేను పోలేకపోయాను. నిజంగా సారీ సార్, ఆ సినిమా రిలీజ్ చూడలేకపోయాను. ఎందుకంటే మా పిల్లలకు కూడా చూపెడితే వాళ్ళకి కూడా తెలియదు. మా పిల్లలకి ఎప్పుడు చెప్తాను చిరంజీవి గారు ఫ్యాన్ రాదు ఇది అంటుంటే వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ ఏదో అనుకుంటారు కానీ ఒక్కసారి వాల్టర్ వీరయ్య తీసుకుపోయినా ఫస్ట్ డే పోతే మేడం 6 o'clock పోతే టికెట్ దొరకలేవు, నాకు కూడా ఇవ్వలేదు సార్ అన్నది. నేను ఏంటంటే సింగిల్ స్క్రీన్లో చూసే ఇష్టం మేడం. ఈ మల్టీప్లెక్స్ నాకు ఇష్టం కావు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే సింగిల్ స్క్రీన్లే చూడాలి.
సో నేను వీళ్ళని ఏం చేశాను, థియేటర్ పైన టికెట్ దొరకలే. వాళ్ళకి అడిగిన సార్ ఎట్టని చేసి నాకు ఇవ్వాలి అంటే సెకండ్ షో ఇచ్చాడు. సో మా వాళ్ళంతా తిప్పుకొని వచ్చి సెకండ్ షో సినిమా పోతే మా పిల్లలు షాక్ అయిపోయారు. చిరంజీవి గారు ఎంట్రీ, ఆ స్టైలు, ఆ గన్ను పట్టుకోవడం, ఆ లాస్ట్ క్లైమాక్స్, కామెడీ సీన్స్ మళ్ళా ఒక ఊపేసింది ఆ సినిమాతో, వాల్టర్ వీరయ్యతో. అప్పట్లో అన్ని ఫస్ట్ షో చూసేవాళ్ళ? ఫస్ట్ డే మేడం దొరకకపోయాడు అప్పట్లో. మా సొంటోళ్ళకి కష్టం మేడం, ఎందుకంటే అది యుద్ధం కదా అసలు. ఫస్ట్ షో చూడాలంటే చొక్కాలు చింపుకోవాలి, ఇంకా అసలు యుద్ధం అనమాట ఒక క్యూ లైన్ లో. మీరు రాక్షసుడు అనే సినిమా ప్రశాంత్ థియేటర్లో వస్తాం మేడం. ఫస్ట్ డే క్యూ లైన్ ఏంటంటే మేము పైసలు తక్కువ ఉండేది, రూపాయినారా ఇట్లా ముంగట పోయి నిలబడుతుంది కదా, ఒత్తేస్తుండే అందరూ ఆ కౌంటర్లో. అలా ఒత్తేస్తే ఎక్కడ ప్రాణాలు పోతే అని భయం మాకు. మేము అప్పుడు పిల్లల్ని పోనీయకపోతున్నాం అలా కౌంటర్ వాళ్ళు. సరే అన్నకి ఈ అన్నకి అన్న ఒక టికెట్ బతిలాడుకుంటే వాళ్ళు 2 టికెట్లు తీసిస్తుంది. అప్పుడు సినిమా చూసి అసలు బయటకు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్, అప్పుడు ఇవన్నీ రివ్యూస్ గట్రా ఇవన్నీ లేవు. ఏ సినిమా చూసినా అది హిట్టే సినిమా అంతే. ఆ సినిమాకి చాలా కష్టపడ్డా. అట్లనే రౌడీ అల్లుడు 5 రోజులు పోయినా కంటిన్యూగా, దొరకలే. 6వ రోజు దొరికింది అప్పుడు అది. అండ్ ఆపద్బాంధవుడు మాత్రం మార్నింగ్ షోనే చూశాను, ఫుల్ వర్షం ఆ రోజు మార్నింగ్. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళందరికీ తెలుసు ఆ రోజు ఖచ్చితంగా వర్షాలే ఉన్నాయి ఫుల్గా. వర్షంలో పోతే నా చెప్పులు తెగిపోయినాయి, అట్టనే నడుచుకుంటూ పోయి మన సికింద్రాబాద్ మోండా మార్కెట్లో రాజేశ్వరి థియేటర్ ఉంటుంది, అందులో టికెట్ తీసుకొని చూశాను మేడం ఫస్ట్ డే. అది ముఠామేశ్వరి ఫస్ట్ డే, మెకానికలుడు, మృగరాజు, చాలా సినిమాలు మేడం, అంజి, ఇవన్నీ ఫస్ట్ డే చూసినాం మేడం సినిమాలు. ఇంకా ఉన్నాయి మేడం సడన్ గా అంటే స్ట్రైక్ అంటే 1 by 1 అది అరే ఇది కదా. త్రినేత్రుడు అన్న పాటలు బాగుంటాయి త్రినేత్రుడు సినిమాలో. బేసిక్ గా ఆయన మూవీలో ఏంటంటే మ్యూజికల్ హిట్స్ ఆల్మోస్ట్. అసలు ఆయన సినిమా ప్రతి దాంట్లో కూడా మ్యూజిక్ హైలైట్ అవుతుంది. తర్వాత ఆయన దానికి తగ్గట్లుగానే డాన్స్ తో మెస్మరైజ్ చేస్తారు మేడం. ఇప్పుడు మీకు లంకేశ్వరుడు సినిమా ఉంటుంది, సినిమా అంతా నడవలేకపోయినా కానీ ఈ రోజు కూడా ఆదివారము మీరు రేడియో పెట్టి చూడండి మేడం, మధ్యాహ్నము జివ్వుమని కొండగా ఆ పాట ఖచ్చితంగా ప్రతి ఆదివారం వస్తుంది. ఎందుకంటే ఆ పాటలో ఉన్న పవర్ అలాంటిది. అది కానీ 16 ఏళ్ల వయసు పాట కానీ, ఈ మధ్యకాలం మన సత్య కూడా ఒక సినిమాలో చేశాడు ఆ పాట, ఏది మత్తువదల రటువులో కూడా సేమ్ అదే డ్యాన్స్ మళ్ళీ రిపీట్. అంటే సినిమా ఎలా ఉన్నా కానీ పాటలు మాత్రం బ్లాక్ బస్టర్స్, అన్ని సినిమాలో బ్లాక్ బస్టర్సే ఉంటాయి. త్రినేత్రుడు పాటలు కూడా బాగుంటాయి. ఆయన్ని స్క్రీన్లో చూసినప్పుడు బేసిక్గా మీరు ఎలా అంటే ఆయన డాన్స్కి ఫ్యాన్ అవుతారా, డైలాగ్ డెలివరీకి అవుతారా, కామెడీకి అవుతారా, లేకపోతే ఎలా ఆయనలో బాగా నచ్చేది ఏంటి మీకు? హీరోయిజం మేడం. ఫస్ట్ మనము చిరంజీవి గారి సినిమాకి పోయితే ఇంట్రొడక్షన్ సీన్కి చిరంజీవి గారిని ఈ సినిమాలో ఇంట్రొడక్షన్గా ఎలా వస్తున్నా అనేది జూనికి పోతున్నాం. ఫస్ట్ ఒక కాలు తీసి ఇలా పెట్టాం, ఆ కాలు షూ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఆ ఎగ్జైట్మెంట్ ఒక్కసారి స్క్రీన్లో కనబడ్డ తర్వాత ఆ ఫీలింగ్ వేరు మేడం. ఫస్ట్ డైలాగ్ ఒకటి ఉండేది అదిరిపోయేది. ఏ సినిమాకైనా ఇంట్రొడక్షన్సే మేడం. ఏదైనా చిరంజీవి గారి ఇంట్రొడక్షన్స్ అంటేనే చిరంజీవి గారి. అట్లా అలాంటి ఇంట్రొడక్షన్స్ ఏ హీరో చేయలేదు నాకు అనిపించి. #1 ఇంట్రొడక్షన్. అండ్ అట్నే సినిమాలో ఫైట్స్ బాగుంటాయి నాకు. సార్ ఫైట్స్ అదిరిపోతాయి. అప్పట్లో మీకు అన్ని సమ్మర్ సాల్ట్లు కానీ ఇలా జంపింగ్స్ కానీ అన్ని రియల్గా చేసేవాడు సార్, లేకుండా చేసేవాడు మేడం ఎన్ని సినిమాల్లో.